బాబాలు డబ్బులు ఏంటా ఏకేరావు పీకేరావు బిజినెస్ ఎలా ఉంది? మాకేంటండి 3 చీరలు 6 లంగాల్లో సూపర్గా ఉంది. రే చూసి చూడనట్టు వెళ్ళిపోతారేంట్రా? తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడినప్పుడు విష్ చేసి విషయాలు అడగాలి తెలుసా? నీలాంటి నసగాలు తగినప్పుడు హాయ్ చెప్పి బాయ్ చెప్పాలి. ఆ విషయం మీకు తెలుసా? ఏంటి మాట్లాడలేదు? హట్ అయ్యారా? హట్ అయితే ఆర్డర్లు, ఫీల్ అయితే పాలసీలు రావని తెలుసబ్బా. కొంపదీసి మమ్మల్ని పాలసీలు చేయమంటావేంటి? పిలిచిందే అందుకమ్మా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్. ఆల్సో మీ బాబు చెరువు పాలసీ తీసుకోండి, పోతే కట్టుకున్నది బాగుపడుతుంది. పోకపోతే కట్టినోడు బాధపడతాడు. చేస్తే లక్షణంగా ఉంటుంది, చస్తే లక్షల్లో వస్తుంది. మీ మీద చేయించుకోవడం ఇష్టం లేకపోతే మీ సరుకు మీద చేయండి, కాలిపోతే క్లెయిమ్ చేసి ఇప్పిస్తా. చూడండి, కాలిపోయాక చచ్చిపోయాక వచ్చే డబ్బులు మాకొద్దు. మేమేం చేసినా జెన్యూన్ గా చేస్తాం. పోనీ రే మార్కెట్ పోనీ. పొద్దున్న ఈడు తగిలేడు. ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందో. జెన్యూన్ మీరు జెన్యూన్ కాదురా జిడ్డుగాళ్ళు. జెన్యూన్ అయినా జెంట్ల్మెన్ అయినా నేనే. పాలసీ పరమేశ్, ప్రాబ్లం ఏంటి? రావయా. ఏంటి కొనుక్కుంటున్నావు? కొనుక్కోవట్లేదయా, వెతుక్కుంటున్నాను. దేన్ని? కస్టమర్స్ ని వాచ్ చేయకూడదు, క్యాచ్ చేయాలి. ఓహో, ఇదిగో ఒక పాలసీ తీసుకోవయ్యా. కస్టమర్స్ లెక్క కమిషన్ డల్ అయిపోయింది. నాకేంటి లాభం? ప్రతిదానికి లాభం ఏంటని ఆలోచించుకోకూడదమ్మా. కొన్నాటిలో నష్టం కూడా ఆలోచించాలి ఏంటి? సరే, లాభం లేకుండా నేను లాగు గుండీలు కూడా ఇప్పుడు పెట్టుకున్నావా లేదా? లేదు. పోలేరా బాబు, పాలసీ చేయరా. సరే గాని ఇప్పుడు పాలసీ చేస్తాను. నా పేరు మీద, నా భార్య పేరు మీద, సరుకు మీద, నా ఇంటి మీద పాలసీ చేస్తాను. బాబు మంచి మాట చెప్పావు గానీ ఇక్కడ సంతకం పెట్టి మిగిలిన పని నేను చూసుకుంటాను. పెన్ లేకుండా పెట్టుకో పెన్. ఈ కంపెనీ గ్యారంటీ అనండి? కంపెనీ ఇది మా భీమాయే నీ ధీమా. సరే చూసాడే, వేసాను పడేశాను. ఆడు పెద్ద కొడుకున్నాడే ఢిల్లేశ్వరరావు, ఆడు పెద్ద గలీజ్గాడు. ఇక చిన్న కొడుకు జంగమేశ్వరరావు, ఆడు చిన్న చిన్న గొడవలు పెట్టుకొని మటర్లు చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తుంటాడు. ఒక అమ్మాయి ఆడు పెళ్లి చెడగొట్టిందని ఆ అమ్మాయిని ఇంట్లో తీసుకెళ్లి పెట్టేసుకుని ఇంటి పనులు చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు? చిన్నప్పుడు మనతో ఆడుకుందే అరిచలక్ష్మి పాపం అది. ఓహో, అయితే దానికి ఇంకా నోటుతో తగ్గలేదన్నమాట. చిన్న కూతురు కేదారేశ్వరి, అది పెద్ద కంచు. చూస్తుంటే అడ్డొస్తావేంటి? మొదటి రాత్రి రోజున మొగుడు కొద్దిగా లావుగా ఉన్నావేటి అన్నాడంతే. వాడిని ఎక్కడో తన్ని బయట పంపించేసిందంతే. వాడు ఏ రాష్ట్రం వెళ్ళిపోయాడో తెలీదు. ఇక కూతుళ్ళు వాడు మొగుళ్ళు అబ్బో. ఉండరా, 13 ఏళ్ల ముందు పారిపోయిన ఆ పిచ్చోడు తిరిగి వచ్చాడా? పిచ్చోడా? ఆడు రాలేదురా. ఆ రోజు లక్కీగా నీ ఉయ్యాల్లో వేసిన రోజు. తప్పకుండా బావా. మరే 9 ఏళ్ళుగా కోర్టులో నలుగుతున్న కేసు నువ్వు నెగ్గేసా బావా. అవునా? రాదనుకున్న రైస్ మిల్కి నువ్వు ఓనర్ అయిపోయావు. నువ్వు లక్కీ బావా. లక్కీ మీ బావ కదరా, నా కొడుకు. అవునవును. అయ్యా, మీ వంశాన్ని నిలబెట్టే వంశాంకురం పేరు ఆ బియ్యంలో ఉంగరంతో రాయండి. పుట్టగానే లక్కు వెంట పెట్టుకొచ్చాడు, లక్కీ అని రాయండి. శుభం. 3 సార్లు లక్కీ అని పిలవండి. బావా మరే మొన్న మన కోర్టులోకి వేసిన రైస్ మిల్లు ఆనుకున్న రైస్ మిల్లు 2 షార్ట్ సర్క్యూట్ తో తగలబడినాయి ఏంటి బావా? నువ్వు ఎక్కడున్నావా బావా? మన రైస్ మిల్కి ఐస్ మిల్కి ఇన్సూరెన్స్ 10 లక్షలు శాంక్షన్ అయింది బావా. అవునా? ఇప్పటికైనా నమ్ముతారా నా కొడుకు లక్కీ అని? నీ కొడుకు తెచ్చిన డబ్బు నీ కొడుకు పేరు మీదే ఫిక్స్డ్ డిపాజిట్ చేయించు. నన్ను మా నాన్న మొదటిసారి స్కూల్కి తీసుకెళ్ళిన రోజు. ఉంగరం కలశం. నమస్తే మాస్టారు. పేరు? భక్తవత్సలం. మీ పేరు కాదు, బాబు పేరు. బాబు పేరు బావా బావా బావా. మరే మనం లక్కీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బ్యాంక్ వాడు పోటీ తిప్పేశాడు బావా. ఏమండి, మిమ్మల్ని మీ బాబు
వచ్చినా గృహప్రవేశం చేస్తాం సరేనా? భరత్ నగర్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న 250 గజాల స్థలం ఆక్షన్ లో ఉంది. దేవుడు పాట 20 లక్షలు. స్వామి నాకు ఎక్కువ వద్దు, ఒక్క 40 లక్షలు చాలు. కాలినడక నీ కొండకొస్తాను. నా పాట 25 లక్షలు. పిల్లి పిచ్చయ్య గారి పాట 25 లక్షలు. 30 లక్షలు. పాము పద్మారావు గారి పాట 30 లక్షలు. 40 లక్షలు. కాకి జానకి గారి పాట 40 లక్షలు. ఇంత తక్కువకు పాడేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని నా పాట 50 లక్షలు. ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎవరున్నారనేదే ముఖ్యం. నా పాట 60 లక్షలు. భూమ్ భాస్కర్ గారి పాట 60 లక్షలు. రేయ్ ఆయనకి కూల్ డ్రింక్ తీసుకొచ్చామండి. 70 లక్షలు. ఈయనకి బీరిచ్చినా తప్పలేదు. 80 లక్షలు. 90 లక్షలు. కోటి. ఆ ఏడుకొండల వాడికే అప్పిచ్చిన కుబేరులా మాట్లాడుతున్నాడు. ఈ స్థలం వీడికే ఇవ్వండి సార్. ఇక్కడ సంతకం పెట్టండి. ఇక్కడ పెట్టండి. అవునమ్మా, సైట్ నుంచి ఎయిర్పోర్ట్కి 5 కిలోమీటర్లే కదా? అబే లేదండి, 50 కిలోమీటర్లు. 50 కిలోమీటర్లా? నేను ఇంట్లో కన్నా ఎయిర్పోర్ట్ లోనే ఎక్కువ ఉంటానమ్మా. ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి 80 లక్షల నుంచి ₹1 కూడా ఇవ్వను. సార్ ఏమండి, ఇందాక మీరు 90 లక్షలు ఇస్తున్నారు కదా, మీకే ఖాయం చేస్తాను, మీరు రండి సార్. నమస్కారం కృష్ణరాజా. ఇక్కడ ఒక సంతకం పెట్టండి సార్. అవును రాజా, మన స్థలం ముంబై పబ్లిక్ స్కూల్ పక్కనే ఉంది కదా. ముంబై పబ్లిక్ స్కూల్ ఎక్కడ ఉంటుంది సార్? ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నప్పుడు ముంబై పబ్లిక్ స్కూల్ ఉండదా? మా స్థలం పక్క ముంబై పబ్లిక్ స్కూల్ లేదు కాబట్టి 90 లక్షలు దాన్ని 40 లక్షలకు కొంటా, మీకు ఇష్టమైతే. ఇదేంటండి ఇది? ఇందాక పాట ర్యాకెట్ లాగా సక్సకా పైకెళ్ళింది, ఇప్పుడు షేర్ మార్కెట్ లాగా కిందకి దిగిపోతుంది ఏంటి? సార్ ఇందాక మీరు 80 లక్షలు ఇస్తున్నారు కదా, మీరు ఇంకేం ఆడకుండా అదే ఖాయం చేసుకోండి, సంతకం పెట్టండి. అలాగే అలాగే అలాగే. అవునమ్మా, బీచ్ పక్కనే ఉంది కదా. బీచ్? హైదరాబాద్ లో బీచ్ ఏంట్రా? లేదంటే ఇంకా రేట్ తగ్గించేస్తాడేమో. ఉంది సార్, బీచ్ ఉంది సార్. బీచ్ ఉందా? ఉంది. అంటే ఏ సునామీ వచ్చి నేను కట్టుకున్న కొంప కొట్టుకుపోతే ఈ బేరం మనకు వద్దుగానే ఈ పెన్ తీసుకో, అదేదో ఆయనకే ఇచ్చేయి. సార్ 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 ఇందాక మీరు 40 అన్నారు కదా, ఆ మాటనే ఫైనల్ చేసుకుందాం సార్. రాజా సార్, వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ యాక్షన్ లో నీకెలాంటి ఆప్షన్ లేదు. బల్పం బలరాం పాట 1వ, 2వ, 3వ, ఓన్లీ 20 lakhs సార్. కన్ఫర్మ్ చేసుకో సార్. అదే మనిద్దరం ఒకటని తెలియక పిచ్చి మెదలు 40 లక్షల స్థలాలు 20 లక్షలకి ఇచ్చేశారు. చూడు భూమి లేని భాస్కర్, నేను ఒకటి చెప్పనా, నువ్వు నేను పలక బలపంలా కలిసి ఉన్నాం అంటే మనిద్దరిది ఎందులోనైనా గెలిపే. భాస్కర్, ఈ శుభ సందర్భంలో మనిద్దరం బారుకెళ్ళి ముందు కొడదాం భాస్కర్.
మందా? అవును. ఇదిగో నువ్వు మందేస్తే మంచోడు అయిపోతావు. వెంటనే యాక్షన్ చేసేవాడికి ఇది యాక్షన్ అని చెప్పావనుకో, నేను మళ్ళీ దుబాయ్కి టైం ఎంతైందిరా? 5. ఏంట్రా ఇది? మళ్ళీ దొంగతనం చేయవా? నీకు దొంగ బుద్ధి పోదా అంట. అదేటో బెదరు, సాయంత్రం 5 చాలు దొంగతనం చేయ కోరికో పుట్టేస్తుంది. ఇదేమన్నా జబ్బేమో డాక్టర్కి చూపించుకో. చూపించా, ఇదే కిస్కా మిస్కా అని కొత్త రకం కోరిక చెప్పట. ఈ జబ్బు తగ్గాలంటే బ్లడ్ మార్చమన్నాడు డాక్టర్. ఇదేంటి బెదరు, ఏ అమ్మాయి బ్యాగ్ లో చూసిందా నీ ఫోటోలే? ఏదో ఒక అమ్మాయిని లవ్ చేసేయకూడదు. అట్టంటే మన ఒంటికి పడవు కానీ బయటికి పోతాం పద. ఆగు బెదరు, అంటే అసలు లైఫ్ లో లవ్ చేసేవా? చేస్తా, కానీ మనం లవ్ అడ్డానికి అట్టంటి ఇట్లాంటి పిల్ల పనికిరాదు. లబ్బర్ బొమ్మ లాంటి పిల్ల తగిలితే ఆడతా లవ్. ఇలాంటి వెన్నెముక లేని వాడిని, ఇండివిజువాలిటీ లేని వాడిని నేను పెళ్లి చేసుకోవాలా? అసలు ఇతనికి ఎస్ఐ ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏమండి, మీ ఇష్టం వచ్చేట్లు మాట్లాడద్దు. ఏదో అందంగా ఉన్నారు కదా అని మీరు చెప్పినట్టు చేశాను. నేను చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తెలుసా? నా పేరు చెప్తే గజ దొంగలు కూడా గడగల్లాడిపోతారు. పొట్టివాడిని మీసాలు లేనివాడు కదా అని తక్కువ చూపు చూడకండి. ఏంటి నాన్న ఇలా కూర్చొని చూస్తావు? తిడతంటే లేపదా? అనవసరంగా దండం పెట్టాను. పదండి. డాడీ, ఇండివిజువాలిటీ ఉన్నవాడిని పట్రా, పెళ్ళాడతాను. ఇండివిజువాలిటీ ఉన్నవాడా? అలాంటి వాడు కావాలి అంటే బాలు అని ఒకతను ఉన్నాడు, అతన్ని కలవండి, వెతికి పెడతాడు. బాలు ఎవరు డాడీ? రౌడీనా? కాదమ్మా. హీరోనా? కాదమ్మా. మరి టాప్ హీరో. ఎదరో ఇదిగో పాలు. అబ్బా, వేడిగా దమ్మంటే ఇదేంట్రా? సప్పగా చల్లారిపోయిన పాలు తెచ్చావు. ఇదేంట్రా పాలు గీ పెట్టింది? బెదరు, ఈ పెట్టింది పాలు కాదు, షీ. యా. అరే అటే బుల్లమ్మా, ఏమనుకోమాక. ఇదిగో తుడుచుకో. బాలు అంటే ఎవరు? నేనే కదూ. నేను పెళ్లి చేసుకోవడానికి అందమైన వ్యక్తితో ఉన్న కుర్రాన్ని వెతికి పెట్టు. వెతికి పెట్టు. అబ్బే, భూతాన్ని చూస్తే మా వాడికి భయం. నేను భూతంలో ఉన్నానా? అంతే కదూ. ఇంత అందగత్తని నన్ను భూతం అంటావా? నువ్వు అందగత్తేవా? ఎక్కువ పక్కం. ఏది ఒకసారి అర్థం చూపించు. ఇది నా మొహం కాదు. కాకపోతే నా మొహమా? ఇంత సుందరమైన మొహానికి అందమైన మగాడు కావాలండి. ఒకసారి నీ మొహం చూసుకో. మన మొహానికే గోల్డ్ గోల్డ్. ఆల్ రైట్ అదంతా నీకు అనవసరం. నీకు డబ్బు ఇస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నాకు మొగుడిని వెతికి పెట్టు. ఇదిగో డబ్బు తీసుకుని పని చేస్తా, కానీ అడ్డమైన పనులు చేయను. వెళ్ళు వెళ్ళు. ఎందుకు చేయవు? నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు అంట. ఇదిగో నన్ను పడతా. వీడినేమన్నా అన్నావంటే బాడీ షేపులు మారుతాయి. వెళ్ళు. చూస్తావేంటి? ఈ బుల్లమ్మని తీసుకెళ్ళి బయట కుప్పతొట్లో పడేసిరా. నేను వెళ్తాను. డబ్బులు తీసుకుని పనిచేసేవాడు నా పని ఎందుకు చేయడు? ఎలా చేయడు? నేను చూస్తాను. రాజు, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆ ఇంట్లో మిక్సీ, ఈ ఇంట్లో వాషింగ్ మెషిన్ బాగు చేయడం. అవి తర్వాత చేద్దాంరా. నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళకపోతే మా సీనియర్ లాయర్ గారు ఫైర్ అయిపోతాడు. అవునరా రాజు, నువ్వు లాయర్ అయి ఉండి ఈ అడ్డమైన పనులు చేయడం దేనికిరా? చూడు బస్సు, మనకి అన్నం పెట్టే ఏ పనైనా దైవంగా భావించాలి. ఇంకెప్పుడు అలా అనుకో. అలాగే నా ఉద్దేశం, హాయిగా కోర్టులో కేసులు వాదించక ఇలా స్ట్రీట్ల వెంట తిరగడం ఎందుకని. అదే బస్సు, లాయరు అనగానే వేలకు వేలు సంపాదిస్తున్నాం అనుకుంటారు. నేను కేవలం అప్రెంటిస్ని. నా సీనియర్ లాయర్ నాకు ఇచ్చేది ఎంతో తెలుసా? నెలకి 800 రూపాయలు. కానీ మీ ఇంట్లో వాళ్ళు లాయర్ గా నువ్వు వేలకు వేలు సంపాదిస్తున్నావు అనుకుంటున్నారు. అనుకొని నీ సంపాదన 800 అని చెప్తే మీ ఇంట్లో వాళ్ళు అవి కొను ఇవి కొను అని నిన్ను అడగరు కదరా. ఒరే బస్సు, నేను లాయర్ని, వేలకు వేలు సంపాదిస్తానని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మా వాళ్ళు. నేను ఇప్పుడు అది సంపాదించడం లేదని తెలిస్తే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. అందుకే వాళ్ళతో నిజం చెప్పడం లేదు. అర్థమైంది. ఏమిట్రా అది? నేను కూడా నీ బ్రదర్ అయి ఉంటే ఎంత బాగుండేది రాజు. నువ్వు అంతగానే ఎక్కువరా రాజు. టైం ఇక్కడే ఇలాగే అయిపోతే ఎంత బాగుండు రాజు. టైం? ఈ పాటికి మా సీనియర్ నా మీద గొంతులేస్తూ ఉంటాడు రా. నేను అర్జెంటుగా వెళ్ళాలి. వస్తా.
సార్ చచ్చావా వచ్చావా? నరేంద్ర వర్ష సురేంద్ర ఫైలు ఎక్కడొచ్చిందో నీకేం తెలుసా? ఏమిటి జేబులో చేయబడి చేస్తావు? అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అని దాని బాధ్యత నాకు అప్పచెప్పారు. అది కరెక్టే. అది మీ పర్సనల్ లాకర్ లో పెట్టాను. ఓహో, ఇంతవరకు ఆఫీస్ అంతా వెతికించాను కానీ నా పర్సనల్ లాకర్ చూసుకొని చావలేదు. ఇదిగోండి సార్. ఇదే గుడ్, వెరీ గుడ్. ఇదేమిటి సార్ ఫైల్ దొరికినా ఇంకా వెతుకుతున్నారు? అది చెప్పి చావచ్చుగా, ఇంకా వెతికి చేస్తారే. ఫైల్ దొరికింది, మీ సీట్లోకి వెళ్ళి చావండి. రండి. రాజు, నువ్వు మాత్రం నాకు బాగా నచ్చావయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే కానీ నువ్వు ఇలాగే 2 సంవత్సరాలు నా కింద అప్రెంటిస్ చేసి చావు. అప్పటిదాకా నీ జీతం 800 కానీ ఆ తర్వాత మాత్రం పెంచేస్తాను. అప్పటిదాకా బతికి చచ్చేది ఎలా సార్? అది నాకేం తెలిసొచ్చు, మీ చావు మీరు చావండి. అది అక్కడ చావు పెట్టు. చూడు, ఈ 1,00,000 తీసుకెళ్ళి బ్యాంకులో నా అకౌంట్లో ఇస్తావు. ఫైల్ జాగ్రత్త. ఓకే. రావయ్య రాజు, నీకోసం వెయిటింగ్. ఎంతసేపు అయింది బాబా వచ్చి? ఇప్పుడే రా తమ్ముడు. అమ్మా వస్తున్నాను రా. అమ్మా ఇదిగో ఇంటి అద్దెకి ఇంటి ఖర్చులకి. అన్నయ్య నా కాలేజ్ ఫీజ్ గుర్తుందమ్మా? అమ్మా బయటికి వెళ్ళొస్తాను. ఇప్పుడే కదరా వచ్చావు, మళ్ళీ ఎక్కడికి? ఇంగ్లీష్ ట్యూషన్ కి. ఒరేయ్ తమ్ముడు ఇలారా. ఎక్కడికి? నవరంగ్ టాకీసా లీలా మహలా? లీలా మహల్. సారీ అన్నయ్య. చూడు, నిన్ను సినిమా చూడొద్దని చెప్పడం లేదు, కానీ చదువు పాడు చేసుకుని కాదు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ఇదిగో షర్ట్ కొనుక్కోవాలన్నావుగా, తీసుకో. థ్యాంక్స్ అన్నయ్య. రైట్. అక్షర లక్షలు విలువ చేసే మాట చెప్పావురా తమ్ముడు. లక్షలకి లక్షలు సంపాదిస్తున్నాడు కదే పిచ్చి మొహ, చెప్పకేం చేస్తాడు. రాజు, ఆ మధ్య నువ్వు ఇచ్చిన డబ్బుతో గోడల వరకు లేచేయి. స్లాబ్ వేయాలి, ఇంటికి వేయాలంటే 50,000 అవుతాయి. కనీసం నువ్వు 25,000 సర్దితే. 25,000? 25 లక్షల అన్నంత ఎక్స్ప్రెస్ ఇచ్చేవటయ్యా బాబు. జస్ట్ 25,000 కదా. ఇదిగో నా నెత్తి మీద ఎప్పుడు టోపీ కప్పు ఉంటుంది కాబట్టి ఇంటికి కప్పు ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు. ఇదిగా ఇంటికి కప్పేయించేది మీ అక్కయ్య సుఖం కోసం. చూడు బావా, నా దగ్గర అంత డబ్బు లేదు. బ్యాంకుల్లో దాచుకుంటే ఎందుకుంటుంది? అది నాకు తెలుసు. లాయర్ గా నువ్వు ఎంత సంపాదిస్తున్నావో, లక్షలు లక్షలు ఏ బ్యాంకుల్లో దాస్తున్నావో. ఇవ్వదలుచుకుంటే నీకు 25,000 పెద్ద అమౌంట్ ఏం కాదు. పరాయి వాళ్ళు కాదుగా, సొంత అక్క బావేగా. ఇవ్వరా? నిజంగా నా దగ్గర అంత డబ్బు లేదమ్మా. ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పు, అంతేగాని ఇలా పచ్చబద్దాలు ఆడకరా. రేపు వాళ్ళ స్థితి బాగుంటే తిరిగి ఇచ్చేస్తారులేరా, వడ్డీతో సహా. అల్లుడు గారు. వాడు పొద్దుననంగా బయటకెళ్లి అలసిపోయి వచ్చాడు. కాస్త స్నానం చేసి తిమిత పడ్డాక నేను చెప్పి ఇప్పిస్తాను. అందుకే అన్నారు అమ్మైనా అత్తైనా అత్తేనని. మీరు లోపల పదండి. మీరు పదండి. స్వాగతం సుస్వాగతం. తమ కోసం ఎదురు చూస్తున్నాం. అంటే మేము లేట్ గా వచ్చామనా? అయ్యో ఎంత మాత్రం కాదమ్మా, చాలా తండ్రాలే వచ్చేసారు. మహాతల్లి, ఈమె కారు కాదు లారీ కావాలి. ఓ మై గాడ్. నమస్కారం అండి. మమ్మీ, నేను ఈ డ్రెస్ ని స్వీప్ చేయనా లేకపోతే చీర కట్టిన స్వీప్ చేయనా? వద్దు బేబీ, ఈ డ్రెస్ అని స్వీప్ చేయి. అప్పుడే మంచి ఫోటోలు తీయించుకొని పేపర్లో వేయించుకోవచ్చు. అమ్మా ఇక ప్రారంభిద్దాం అంటారా? పిల్లి బావా. లాంగ్ బ్రష్. హాయ్ మమ్మీ. నాకు కాదు, బేబీకి. బేబీకి. ఓకే మేడం. మీకు చూసుకోండి. ఇటు చీపు. చేయండి. చవట్లు చవట్లు. నీకు కాదు, బేబీకి. చెమటలు చెమటలు. చాలు, దగ్గర. అబ్బా దగ్గర రావయ్యా.
ఫోటో కోసం పోజ్ ఇచ్చేవాళ్ళని తప్ప నిజంగా పాటుపడే వాళ్ళని ఫోటోలు తీవా నువ్వు? వాళ్ళందరినీ ఫోటోలు తీస్తే మా అమ్మగారు నన్ను చంపేస్తారు సార్. ఆవిడ దయాదాక్షిణ్యాలని బతుకుతున్నాను. నీకు నమస్కారం పెడతాను, నన్ను ఎరకాటంలో పెట్టకండి బాబు. అన్ని పేపర్లు మేడం 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 వెరీ గుడ్ న్యూస్. నిన్న జరిగిన అందాల పోటీలో మన అమ్మాయి గారు అందరినీ చిత్తు చేసి అందాల రాణిగా ఎన్నికయ్యారు. కంగ్రాచులేషన్ బేబీ. థ్యాంక్ యూ మమ్మీ. మాస్టారు అమ్మా, అందాల రాశి లాంటి అమ్మాయి గారికి అందాల రాణి బిరుదొచ్చిన సందర్భంలో రేపు కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ బుద్ధులందరికీ తమరు ఓ పార్టీ ఇచ్చి తీరాలి. తప్పకుండా పార్టీ ఇవ్వాల్సిందే. ఏమిటో ఈ పార్టీలు హడావుడిలు అంటే నాకు అంతగా నచ్చవు, కానీ మీరందరూ అడుగుతున్నారు కాబట్టి రేపు ఈవినింగ్ పార్టీ ఇస్తాను. ఓకే బేబీ? ఓకే మమ్మీ. మమ్మీ, నేను నా ఫ్రెండ్స్ తో కలిసి పిక్చర్కి వెళ్తున్నాను. క్యారీ బేబీ, క్యారీ. బాయ్. సో బాయ్. దుబాయ్ అన్నావు, డాన్ కూతురు అన్నావు. అమ్మాయి ఏమో ఇది చాలా హార్ట్ గురు అని చెప్పి మంత్లీ శాలరీ కోసం రేడియో జాకీ కింద పని చేస్తున్నా అక్కడ. లవ్ అన్నావు, అమ్మాయి నువ్వెవరో తెలదంటుంది. మధ్యలో పోలీసులు వస్తున్నారు. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? నీకు విషయం చెప్తాను, కూల్ గా విను. ఏంటది? నేను నువ్వు దుబాయ్ వెళ్ళలేదు. దుబాయ్ వెళ్ళలేదా? మరి కళ్యాణ్ రోడ్ మీద 100 రూపాయలు పెట్టుకున్నాను. 100 రూపాయలా? ఒరిజినల్ కూడా స్టిక్కర్ దిగిన వాడుతున్నాను నేను. ఒరే త్రిమూర్తులు, నేను కూల్ గా వినమన్నా. ఇంత మంటకిపోయి నువ్వు చెప్పి కూల్ గానమంటావేంట్రా? నాకు ఎందుకంత అబద్ధం చెప్పావు? ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. కథ చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నానా? అసలు దుబాయ్ వెళ్ళకుండా ఏం చేసావు? ఎక్కడి నుంచి వచ్చావు? ముంబై. ముంబైయా? అమ్మాయికి నీకు సంబంధం ఏంటి? నిజం చెప్పావా? అసలు ముంబైలో ఏం చేసేవాడివి? సుబాబు సమలే చూసుకో, ఏదో వదిలేసాయేమో. 1 2 3 4 5 6 7 రామకృష్ణ గారి. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, ఏంటిది? రైల్వే ప్లాట్ఫామ్ మీద సమోసాలు అమ్ముకునే వాళ్ళగా రామకృష్ణ గారు, రామకృష్ణ గారు ఏంటిది? మీరు కూడా మాతో పాటు దిగిపోతే ఎందుకు వస్తాం చెప్పండి సార్. అయితే కలిసి కామన్ గా ప్రయాణం చేశాం కదా అని ఈక్వల్ గా ఫీల్ అవద్దు. మీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? భగవాన్ అచ్చా కరేతో సాధు పిచ్చా కరేగా. కోపడకండి రామకృష్ణ గారు, మాలో హిందీ తెలిసింది మీ ఒక్కరికే కదా. దారి చూపించాల్సింది మీరే కదా. మీరేలా సీరియస్ అయితే ముంబైలో మాకు దిక్కేవారు సార్. అవును, అందుకే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్పను, ఇది మండపేట కాదు, ముంబై. తెలుసండి, ఇందాక బోర్డు మీద చదివాను. రామకృష్ణ గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? నాకు తెలియదు, మీకు తెలుసు వెళ్ళండి. అది కాదండి, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తున్నారు కదా. వస్తాడయ్యా, ఎవడో కాదు, మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం. మాకెందుకు తెలుస్తుంది రామకృష్ణ గారు? రామకృష్ణ, రామకృష్ణ, రామకృష్ణ బాయ్. రామకృష్ణ గారు మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారండి? నాకు వినపడిందయ్యా. వెళ్దారండి. మీరు ఈ సమాధి దగ్గర ఉండండి. రామకృష్ణ బాయ్. మీరు అదే అదే నేను నో రామకృష్ణ అని మీరు నన్ను స్ట్రైట్ గా పిలిచారంటే మీరు బొమ్మ కంటి నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్. కన్ఫ్యూజన్ లేకుండా మస్తు ఇచ్చినవరా భయ్. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, మనం ఫోన్ లో చూడరా బుజ్జి, ఈయనకి బొంబాయిలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అంత బానే ఉంది కానీ రామకృష్ణ ఈ దుబాయ్ వెళ్ళే బ్యాచ్ చూస్తే చాలా బాధ చేస్తుంది. ఎందుకు సార్? అంటే ఇక్కడ ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి చాలా మంది వీసాలు స్టాంపింగ్ లేక 5-6 నెలలు ఫ్లైఓవర్ల కింద రైల్వే స్టేషన్ లో ఉన్నారు. ఇక్కడ 5-6 నెలల మేము ఉండలేదు సార్. ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడదాం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, బట్ వన్ కండిషన్. ఏంటి? నేను పనిలో చాలా ఫాస్ట్. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేశాను, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ చేసి నా వల్ల కాదు, నేను చేయలేని, లేట్ అయిపోతుంది. మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయడు సార్. నువ్వు ఓకే రాకి, ఆ బ్యాచ్ ఏంటని? వాళ్ళంతా ఉల్ఫాగాళ్ళు సార్. మనం రైలుకి ఇంజన్ అయితే వాళ్ళు భోగిలు. వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రామకృష్ణ నన్ను పిలవండి, నేను చూసుకుంటాను. ఈ న్యూస్ చాలు, మొత్తం పని నేను చూసుకుంటాను. పిలు 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 పిలు. అరే సీను, ఏ సన్నా నువ్వేరా రా సార్. అదేంట్రా డిస్కవరీ ఛానల్ లో కప్పలు అలా నోరు తెరిచారండి. హీస్ నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్, మై బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం అండి. నమస్తే. ఇతను వీడు రమణ, కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. వీడు బుజ్జి, వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. చూసా తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ట్రైన్ ఎక్కడిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. అరే నీ కోపం వచ్చిందంట్రా? పదండి సార్, మనం వెళ్ళిపోదాం. నాకి 5 అయితే బాగా గిట్టుబాటు అవుతుంది కదా. అదే 5 వదిలేస్తే పాపం ఇబ్బంది పడతారు కదా. లెట్స్ గో అండ్ ఫ్రెష్ అప్. ట్రైన్ లోనే ఫ్రెష్ అయిపోయామండి. వెరీ గుడ్. కుర్రాలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. సరే, క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రామ్ రామ్, ఆయియే ఆయియే. లక్ష్మణ్ లక్ష్మణ్ ఆతా హై.
ఏమి కావాలి బాయ్? సొమ్ము. ఇది బ్యాంకీ నెయ్యి, తాకట్కి కొట్టు. కొడతా, ముందు కొట్టు. ఏమి కొట్టాలి? సొమ్ములు. తాకట్కి ఏమి పెడతావు? చాకులకి మేకులకి మాకి తాకట్ పెట్టుకోపోతే మేము దీన్ని మీకు గుండెల్లో పెట్టుకుంటాం. మర్యాదగా నిధి మీరు నక్సలైట్లా? కాదు పెట్రోమాక్స్ లైట్ లో తొక్కలో కుస లేకుండా ఇది తీసి అక్కడ పెట్టిపే. అరే బాయ్, ఇది ఉంగరం నీకి బాగుంటది రే. నై నై, ఇది రింగ్ నీకి బాగుంటది. ఏది? ఇది రింగ్ లో నీది ఫింగర్ పెట్టు. అది మాకీ నగలు ఇక్కడ పెట్టండి, నైతో పొడి చేస్తా. పొడి చేస్తావా? ఏంటి కందిపోడే? మాకీ నగలు మాకి ఇవ్వకపోతే చంపేస్తా. అటు చూడు, ఆ సేటు ఎవరినో పొడి చేస్తున్నాడు రా. అయ్యో సేటు, పెళ్లి కాని మొగండి, ఒక అమ్మాయి కాబోయే మొగుండి, నీకు దండం పెడతాను, నన్ను వదులు. మర్యాదగా నాకీ నగలు నాకే ఇవ్వకపోతే మిమ్మల్ని కథం చేస్తా. నాకి నగలిస్తే ఎంగిలైపోతా షెడ్జి, నేనేమను చంపేస్తా. సేటేదో మంచోడు అనుకున్నాం, పెద్ద దొంగే. నువ్వు నగలు తాకట్టు పెట్టుకోవాలి కానీ ఇలా దొంగతనం చేయకూడదు. మా నగలు దోచుకొని మీ క్యాష్ లో బ్యాండ్ నేమ్ తెచ్చుకో. మాకీ నగలు దొంగతనం చేసి మాకీ దొంగ అంటారు. అవ్వా అవ్వ, మేము దొంగతనం చేసావా? చూసారండి ఆ బక్కోడు ఎలా మాట్లాడుతున్నారు? ఆడి చేతిలో ఆడి కత్తి ఉందండి, మా చేతిలో మా నగలు ఉన్నాయండి, పైగా పొడవడానికి వస్తున్నానండి. మీరే చెప్పండి ఎవరు దొంగోళ్ళు? నేను చెప్తా. పవిత్ర భారతదేశంలో పుట్టి అమాయకుల చెవుల్లో బీడీలు పెట్టి కేడీ పనులు చేస్తారా రౌడీల్లారా? నత్తల్లా ఉన్నారు, పీతల్లా పనిచేసుకుని బాతుల్లా బతకకుండా కోతుల్లా దొంగతనం చేస్తారా? ఈ టైప్ డైలాగ్ మనం ఎక్కడో ఇన్నట్టు గుర్తే. ఇన్నట్టు కాదు, అన్నట్టు గుర్తు. బ్యాగ్ ప్యాకెట్ ఆ నగలు ఎస్ఐ గారు, అది నగలు మావి. నువ్వు ఉండవా? ఓ ఇదైపోతున్నావు. ఆవిడ చెప్తారు కదా. చెప్తా, ఇవ్వండి. ఏటి ఎస్పీ గెటప్ లో వచ్చి సైడ్ యాంగిల్ స్టిల్ ఎత్తనా? మా అంతా ఎట్టుకోకు, లాగా ఎత్తు అయిపోద్ది. ఏంటి అట కొడతా? బ్యాక్ పాకెట్ బాగుందని. సేమ్ డైలాగ్, పెద్దలాగా అయితే. మౌత్ ముయ్, ఆ నగలిటి. అయ్యా మట్టయ్యా, పోలీసులు చూసి దొంగలు పారిపోవడం కామన్ కానీ పోలీసులు చూసి పోలీసు పారిపోతుందేంటి? దొంగలు కమాన్ ఫాలో మీ. ఏ కాశీ, ఇక్కడ చీకటిగా ఉందిట్రా. అమ్మయ్యా, రే మాట్లాడకుండా సైలెంట్ కూర్చో. అయ్యి బాబోయ్, సోడా కాయల గోలీకాయల ఇలా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి ఇరుక్కుపో. నువ్వా? కాశీ అక్కడ మన మధ్యన వాడేందుకని సైట్ చేస్తాను. దేనికి? రొమాన్స్ లో న్యూసెన్స్ ఉండకూడదని. రొమాన్సా? ఏయ్ మనతో ఎట్టుకోకు, లగాయత అయిపోద్ది. అయిపోలనేగా నీ వెంట పడింది. పడింది చాలే గానీ వెళ్ళి నీ పని చూసుకో. దొరికినట్టే దొరికి తప్పించుకుపోయారా? నువ్వు గాని కాస్త ఆపరేషన్ చేసి ఉంటే. ఆపరేషన్ కాదు, కోఆపరేషన్. అదేవో కోఆపరేషన్. అది కానీ నువ్వు చేసి ఉంటే. నువ్వు వాడిని పట్టేసి ప్రమోషన్ కొట్టేసి నా చేతిలో ఎట్టేసి కూడా కరింబీడి కట్ట. నువ్వు ఎట్టగా ఏడుస్తూ ఉండు. ఏదో ఒక రోజు నేను రాంగ్ రూట్ లో వెళ్ళిపోయి ఎస్పీనో డిఎస్పీనో అయిపోయి ఏదో ఒక నేరం చేసేసి ఆ నేరం నీ మీద పెట్టేసి నీ ఉద్యోగం పీకేసి ఆ పుణ్యం ఐస్ క్రీమ్ పార్లర్ కి రమ్మలరా. ఈ రాజేష్ గారి ఫోన్ చేసి బీరా చూపించి కారెక్కించి అడుగులో పడి చెప్పారు నన్ను బాబా. నా జీవితమే చాలా అవసరం రఘు రవి. అయ్య బాబా బాబు
చెప్పేసి దాని అమ్మ కొడుకు మాడ ఏ నిమిషంలో ఎలా వస్తుందో ఎలా పీక్కు తింటుందో భయంతో చచ్చిపోతారు. అర్థమైంది. ఇదంతా ఖచ్చితంగా రంగనగాడే చేయిస్తున్నాడన్న అనుమానం. బకెట్ చీప్ గా ఇచ్చాడ్రా. అని వచ్చినాయా? వచ్చినాయి లేరా. ఇంకేం రావాలా? వచ్చాయి. అరే పుట్టిరా. ఇదిగో అది చూడండి రా. ఎవర్రా ఈ తాజ్మహల్? జారిపడిన తేనె చుక్క, రాలిపడిన తోక చుక్క. వెళ్ళిపోతుందిరా. ఎలారా? ఎవడ్రా వాడు? సచిన్. ఏంటిది? రాంగ్ షాట్. నీ లైఫ్ లో ఎప్పుడైనా రైట్ షాట్ కొట్టావా? ఎక్స్ట్రా లొద్దు. డ్యామేజ్ అయితే డాడీని అడిగి డబ్బులు తీసుకో. ఏంట్రా బలుపు? మీ తాతో బ్రాడ్మెన్, మీ అయ్యో సునీల్ గవాస్కరు, నువ్వో సచిన్ టెండూల్కరు. కిటికీలు కార్లద్దాలు పగలగొట్టి డబ్బులు పంచుంటారా? డబ్బులు నువ్వు సచిన్నే అవమానిస్తున్నావు. రేపు ఇండియా టీంలో ఆడొచ్చి ఇంటి ముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నీతో ఒక్క ఫోటో కూడా దిగను. వారిని అంటే నువ్వు ఇండియా టీంలో ఆడద్దని ఫిక్స్ అయిపోయావా? ఆడతాడురా, వాడు తప్పకుండా ఆడతాడు. అయ్యగారు వాడి దగ్గర టాలెంట్ ఉందిరా. థ్యాంక్స్ ఫ్రెండ్. ఓకే, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ ఇయర్ అండర్ 14 ఆడాలి. ఓకే ఓకే ఫ్రెండ్. ఆల్ ద బెస్ట్. వస్తా ఫ్రెండ్. ఎందుకయ్యగారు ఆ కుర్రాడంటే మీకు అంత అభిమానం? వీడిని చూస్తే నా కొడుకు గుర్తొస్తాడురా. వాడు బతుకుంటే ఇంత వాడయ్యేవాడురా. అయినా వీళ్ళు అయ్యే చెడ్డోడు కానీ వీడు చాలా మంచోడు. రే రే, ఏంట్రా అది? మరకయ్య గారు. అయితే షర్టుతో తుడుస్తావా? షర్ట్ ఏంటయ్య గారు? వస్తే నా చర్మంతో తుడిచేవాడిని. ఇది మీ కారయ్య గారు, మీరు కూర్చునే కారు. ఎప్పుడు అలా ఉండాలి. నువ్వు ఒక అమాయక చక్రవర్తివి. దాదా ఫోటో